హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ చిన్ను ద లెర్నర్ క్రియేషన్స్. ఈ వీడియోలో మనం కన్నడలో ఒకే వాక్యాన్ని నువ్వు అని సంబోధిస్తూ మరియు మీరు అని సంబోధిస్తూ ఎలా అడగవచ్చో ఈ వీడియో ద్వారా నేర్చుకుందాం. అలాగే కన్నడలో ప్రతిరోజు ఉపయోగించే కొన్ని వాక్యాలని నువ్వు అని సంబోధిస్తూ సపరేట్గా ఒక వీడియో మరియు మీరు అని సంబోధిస్తూ సపరేట్గా ఒక వీడియో మన ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి. ఒకే వాక్యాన్ని మీరు మరియు నువ్వు అని సంబోధిస్తూ ఎలా అడగవచ్చో ఇప్పుడు చూద్దాం. నీవు అంటే మీరు అని అర్థం. మీరు అని సంబోధిస్తూ ఎలా అడగవచ్చో చూద్దాం. నీవు హేగిದ್ದೀರಿ, మీరు ఎలా ఉన్నారు, లేదా చెనాగిದ್ದೀరా, బాగున్నారా, మీరు ఎలా ఉన్నారు అని అడగడానికి ఈ రెండు వాక్యాలలో ఏదైనా ఉపయోగించి అడగవచ్చు. నేను అంటే నువ్వు అని అర్థం. నువ్వు అని సంబోధిస్తూ ఎలా అడగవచ్చో చూద్దాం. నేను హేగిದ್ದೀయా, నువ్వు ఎలా ఉన్నావు, లేదా చెనాగిದ್ದೀయా, బాగున్నావా, నువ్వు ఎలా ఉన్నావు అని అడగడానికి ఈ రెండు వాక్యాలలో ఏదైనా ఉపయోగించి అడగవచ్చు. ఎలా ఉన్నారు లేదా బాగున్నారా అని మనల్ని అడిగినప్పుడు బాగున్నాను అని చెప్పడానికి నాను చెనాగిದ್ದೀನಿ, నేను బాగున్నాను, లేదా నా ఆరోగ్యం బాగాలేదు అని చెప్పడానికి నన్న ఆరోగ్య చెనాగిల్ల, నా ఆరోగ్యం బాగాలేదు అని ఈ రెండు వాక్యాలలో ఏదైనా ఉపయోగించి సమాధానం చెప్పవచ్చు. మీరు అని సంబోధిస్తూ నిమ్మ ఆరోగ్య హేగితే, మీ ఆరోగ్యం ఎలా ఉంది, లేదా నీవు హుషారాగిದ್ದೀరా, మీరు హుషారుగానే ఉన్నారా, మీ ఆరోగ్యం ఎలా ఉంది అని అడగడానికి ఈ రెండు వాక్యాలలో ఏదైనా ఉపయోగించి అడగవచ్చు. నువ్వు అని సంబోధిస్తూ నిన్న ఆరోగ్య హేగిదే, నీ ఆరోగ్యం ఎలా ఉంది, లేదా నేను హుషారాగిದ್ದೀయా, నువ్వు హుషారుగానే ఉన్నావా, నీ ఆరోగ్యం ఎలా ఉంది అని అడగడానికి ఈ రెండు వాక్యాలలో ఏదైనా ఉపయోగించి అడగవచ్చు. మీరు అని సంబోధిస్తూ నిమ్మ హెసరేను, మీ పేరేమిటి, నువ్వు అని సంబోధిస్తూ నిన్న హెసరేను, నీ పేరేమిటి అని మనల్ని అడిగినప్పుడు నన్న హెసరు, మీ పేరు ఏదైతే అది అక్కడ మెన్షన్ చేయొచ్చు. నన్న హెసరు రియాన్ కిషోర్, నా పేరు రియాన్ కిషోర్, నన్న హెసరు కిరణ్, నా పేరు కిరణ్ అని చెప్పవచ్చు. మీరు అని సంబోధిస్తూ అడగాలి అన్నా, నువ్వు అని సంబోధిస్తూ అడగాలి అన్నా మీది ఏ ఊరు అనే కదా అడుగుతాము. నిమ్మదు యావ ఊరు, మీది ఏ ఊరు అని అడిగినప్పుడు నమ్మదు అంటే మాది, నమ్మదు బెంగుళూరు, మాది బెంగుళూరు, లేదా నమ్మదు విజయవాడ, మాది విజయవాడ, మీది ఏ ఊరు పేరైతే ఆ ఊరి పేరు నమ్మదు అని మెన్షన్ చేసి చెప్పవచ్చు. మీరు అని సంబోధిస్తూ నీవు ఏను ఓదిదిరి, మీరేం చదివారు, నువ్వు అని సంబోధిస్తూ నేను ఏను ఓదిదియా, నువ్వేం చదివావు అని అడిగినప్పుడు నాను బిఏ ఓదిదిని, నేను బిఏ చదివాను, నాను అంటే నేను, ఓదిదిని చదివాను, నాను డిగ్రీ ఓదిదిని, నేను డిగ్రీ చదివాను, నాను ఇంటర్ ఓదిదిని, నేను ఇంటర్ చదివాను. మీరు ఏదైతే చదివారో దాన్ని మెన్షన్ చేస్తూ ఓదిదిని అని చెప్పాలి. నాను బిఏ ఓదిదిని, నేను బిఏ చదివాను. మీరు అని సంబోధిస్తూ నీవు ఎಲ್ಲಿ ಕೆಲಸ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ, మీరు ఎక్కడ పని చేస్తున్నారు, లేదా మీరు ఎక్కడ జాబ్ చేస్తున్నారు. నువ్వు అని సంబోధిస్తూ నేను ఎಲ್ಲಿ ಕೆಲಸ ಮಾಡ್ತಾ ಇದ್ದೀಯా, నువ్వు ఎక్కడ పని చేస్తున్నావు, లేదా నువ్వు ఎక్కడ జాబ్ చేస్తున్నావు అని అడిగినప్పుడు నాను సర్కారీ శాಲೆಯಲ್ಲಿ ಕೆಲಸ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ, నేను ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నాను, లేదా నాను సాఫ్ట్వేర్ కంపెనీಯಲ್ಲಿ ಕೆಲಸ ಮಾಡ್ತಾ ఇದ್ದೀನಿ, నేను సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాను. మీరు ఏదైతే చేస్తున్నారో అది మెన్షన్ చేస్తూ నాను, మీరేం చేస్తున్నారో అది అక్కడ మెన్షన్ చేస్తూ ಅಲ್ಲಿ ಕೆಲಸ ಮಾಡ್ತಾ ఇದ್ದೀನಿ, నాను సర్కారీ శాಲೆಯಲ್ಲಿ ಕೆಲಸ ಮಾಡ್ತಾ ఇದ್ದೀನಿ, నేను ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నాను. మీరు అని సంబోధిస్తూ నీవు ఎಲ್ಲಿಗೆ ಹೋಗ್ತಾ ఇದ್ದೀರಾ, మీరు ఎక్కడికి వెళ్తున్నారు. నువ్వు అని సంబోధిస్తూ నేను ఎಲ್ಲಿಗೆ ಹೋಗ್ತಾ ఇದ್ದೀయా, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు.
ನಾನು ವಿಜಯವಾಡಗೆ ಹೋಗ್ತಾ ಇದ್ದೀನಿ, నేను విజయవాడకు వెళ్తున్నాను. లేదా ನಾನು హైదరాబాద్ಗೆ ಹೋಗ್ತಾ ಇದ್ದೀನಿ, నేను హైదరాబాదు వెళ్తున్నాను. ನಾನು బెంగుళూరుಗೆ ಹೋಗ್ತಾ ఇದ್ದೀನಿ, నేను బెంగుళూరు వెళ్తున్నాను. మీరే ఊరైతే వెళ్తున్నారో ఆ ఊరు పేరు మెన్షన్ చేస్తూ నాను దాని పక్కన ఊరు పేరు మెన్షన్ చేస్తూ ಹೋಗ್ತಾ ఇದ್ದೀನಿ. ನಾನು విజయవాడಗೆ ಹೋಗ್ತಾ ఇದ್ದೀನಿ, నేను విజయవాడ వెళ్తున్నాను. మీరు అని సంబోధిస్తూ నీవు ఎల్లింద ಬರ್ತಾ ఇದ್ದೀರಾ, మీరు ఎక్కడి నుండి వస్తున్నారు. నువ్వు అని సంబోధిస్తూ ನೀನು ఎల్లింద ಬರ್ತಾ ఇದ್ದೀయా, నువ్వు ఎక్కడి నుండి వస్తున్నావు. ನಾನು హైదరాబాద్నింద ಬರ್ತಾ ఇದ್ದೀನಿ, నేను హైదరాబాద్ నుండి వస్తున్నాను. ನಾನು బెంగుళూరునింద ಬರ್ತಾ ఇದ್ದೀನಿ, నేను బెంగుళూరు నుండి వస్తున్నాను. ನಾನು విజయవాడనింద ಬರ್ತಾ ఇದ್ದೀನಿ, నేను విజయవాడ నుండి వస్తున్నాను. మీరు ఎక్కడి నుండి అయితే వస్తున్నారో ఆ ఊరు పేరు మెన్షన్ చేస్తూ ಬರ್ತಾ ఇದ್ದೀನಿ అని చెప్పాలి. ನಾನು హైదరాబాద్నింద ಬರ್ತಾ ఇದ್ದೀನಿ, నేను హైదరాబాద్ నుండి వస్తున్నాను. మీరు అని సంబోధిస్తూ ನಿಮ್ಮ భాషೆ ಯಾವುದು, మీది ఏ భాష. నువ్వు అని సంబోధిస్తూ నిన్న భాషೆ ಯಾವುದು, నీది ఏ భాష. ನಮ್ಮ భాషೆ తెలుగు, మా భాష తెలుగు. ನಮ್ಮ భాషೆ కన్నడ, మా భాష కన్నడ. ನಮ್ಮ భాషೆ హిందీ, మా భాష హిందీ. మీది ఏ భాష అయితే అది అక్కడ మెన్షన్ చేస్తూ ನಮ್ಮ భాషೆ అని చెప్పాలి. ನಮ್ಮ భాషೆ తెలుగు, మా భాష తెలుగు. మీరు అని సంబోధిస్తూ నిಮಗೆ ಯಾವುದು ఇಷ್ಟ, మీకు ఏది ఇష్టం. నువ్వు అని సంబోధిస్తూ నినಗೆ ಯಾವುದು ఇಷ್ಟ, నీకు ఏది ఇష్టం. ನನಗೆ ಫುಡ್ ಇಷ್ಟ, నాకు ఫుడ్ ఇష్టం. ನನಗೆ ಕ್ಲೋತ್ಸ್ ఇಷ್ಟ, నాకు క్లోత్స్ ఇష్టం. ನನಗೆ బిర్యానీ ఇష్ట, నాకు బిర్యానీ ఇష్టం. మీకు ఏది ఇష్టమైతే అక్కడ సిచ్యువేషన్ బట్టి అది అక్కడ మెన్షన్ చేస్తూ ನನಗೆ ఇష్ట అని చెప్పాలి. ನನಗೆ అంటే నాకు, ఇష్ట ఇష్టం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.